అమెరికా అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది క్యాపిటలిజం, అపారమైన సంపద. కానీ ఇప్పుడు అక్కడ ఒక సరికొత్త రాజకీయ విప్లవం ప్రారంభమైంది. కేవలం $60,000 ప్రచార బడ్జెట్లో బరిలోకి దిగిన ఒక సాధారణ మహిళా నేత ఏకంగా $2.2 మిలియన్ ఖర్చు చేసిన బడా నాయకుడిని ఓడించారు. మరో యువనేత ఇజ్రాయెల్కు అమెరికా ఇచ్చే మిలిటరీ ఫండింగ్ని బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్నారు. దశాబ్దాలుగా సోషలిజం అనే పదాన్నే భయంగా చూసిన దేశంలో ఇప్పుడు అదే సిద్ధాంతం యువతను, సామాన్య ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమెరికా రాజకీయాల్లో తుఫాను రేపుతున్న ఈ డెమోక్రటిక్ సోషలిజం హవా ఏంటి? ఇది ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేయబోతోంది? ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం విదేశాంగ విధానంలో తీవ్రమైన సామ్రాజ్యవాద ధోరణి ప్రదర్శిస్తోంది. వెస్ట్ ఆసియాలో యుద్ధాలు, వెనిజులాలో ఆధిపత్యం, క్యూబా ఇంధన వాణిజ్యంపై ఆంక్షలు, అంతర్జాతీయ ఒప్పందాల నుంచి తప్పుకోవడం, ఏకపక్షంగా టారిఫ్లు విధించడం వంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ కూడా ప్రజల సంక్షేమం, బడా వ్యాపారుల ఆధిపత్యంపై గట్టిగా పోరాడలేకపోతుందనే విమర్శలు వచ్చాయి. అయితే ఈ పరిణామాల నడుమ ప్రజల దైనందిన సమస్యలైన ఇళ్ల అద్దెలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువుల భారం వంటి అంశాలను ఎజెండాగా మార్చుకొని కొత్త తరం సోషలిస్టు నాయకులు ప్రజల్లోకి వచ్చారు. ఈ మార్పుకు ప్రధానంగా 3 నాయకుల విజయాలు నిదర్శనంగా నిలిచాయి. ఒకరు జోహ్రాన్ మమ్దాని. నవంబర్ 2025లో న్యూయార్క్ సిటీలో సంచలన విజయం సాధించారు. పౌరుల ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే డీకమోడిఫికేషన్ సిద్ధాంతంతో పనిచేస్తూ గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని బహిరంగంగా ఖండించారు. మరొకరు అబ్దుల్ ఎల్ సయ్యద్. మిచిగాన్ డెమోక్రటిక్ సెనేట్ ప్రైమరీలో బెర్నీ శాండర్స్ మద్దతుతో విజయం సాధించారు. ఇజ్రాయెల్ అనుకూల గ్రూపులు తనకు వ్యతిరేకంగా మిలియన్ల కొద్దీ నిధులు ఖర్చు చేసినా లెక్క చేయక ప్రజాదరణతో గెలిచారు. ఇదే వరుసలో 3వ నేత ఎంజీ నిక్సన్ ఫ్లోరిడా డెమోక్రటిక్ సెనేట్ నామినేషన్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆమె ప్రత్యర్థి ఏకంగా $2.2 మిలియన్ అంటే సుమారు 18 కోట్లు ఖర్చు చేయగా ఎంజీ నిక్సన్ కేవలం $60,000 అంటే సుమారు 50 లక్షల ప్రకటనల ఖర్చుతోనే ఆ బడా నేతను చిత్తుగా ఓడించారు. ఇంతకీ ఈ అమెరికా డెమోక్రటిక్ సోషలిస్టుల ప్రధాన డిమాండ్లు ఏంటి? ప్రజలు వీరికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? 1. ఇళ్ల అద్దెల నియంత్రణ, సామాన్యులకు భారం కాకుండా అద్దెలను అదుపులో ఉంచడం. 2. మెడికేర్ ఫర్ ఆల్, ప్రజలందరికీ అందుబాటులో ఉండే ఉచిత లేదా చౌకైన వైద్య సేవలు. 3వ అంశం చైల్డ్ కేర్ అందుబాటు, పిల్లల సంరక్షణ వ్యయాన్ని తగ్గించడం. 4. ధనవంతులపై పన్నులు, బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్ దిగ్గజాలపై సరైన రీతిలో పన్నులు విధించడం. చివరిగా శాంతియుత విదేశాంగ విధానం, ఇజ్రాయిల్ సైన్యానికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని నిలిపివేసి నిరంతర యుద్ధాలకు స్వస్తి పలకడం. అమెరికాలో బెర్నీ శాండర్స్ వేసిన పునాది, అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ సాధించిన విజయాలు ఇప్పుడు ఈ కొత్త తరానికి మార్గదర్శకంగా నిలిచాయి. అయితే రాబోయే రోజులు వీరికంత సులువు కాదు. రాబోయే నవంబర్ ఎన్నికల్లో అత్యంత బలమైన రిపబ్లిక్ పార్టీ యంత్రాంగాన్ని ఎదుర్కోవడం వీరికి పెద్ద సవాల్. అయినప్పటికీ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే తమ సిద్ధాంతమే తమను గెలిపిస్తుందని ఈ కొత్త తరం ధీమాగా ఉంది. ఈ సోషలిస్టు ఉద్యమం పెరిగితే గ్లోబల్ సౌత్ దేశాలకు, ముఖ్యంగా భారతదేశానికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఏకపక్ష టారిఫ్లు, ఆంక్షలు లేకుండా న్యాయమైన వ్యాపార విధానాలు వస్తాయి. ప్రపంచ దేశాలతో కలిసి నిర్ణయాలు తీసుకునే ధోరణి పెరుగుతుంది. అమెరికా అనవసర విదేశీ యుద్ధాలను ఆపితే ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు ఆర్థిక స్థిరత్వం ఏర్పడతాయి. అమెరికా రాజకీయాల్లో వస్తున్న ఈ కీలక పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? అమెరికాలో ప్రజానుకూల సోషలిస్టు విధానాలు బలపడుతున్నాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.